హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రయాగరాజ్ కుంభమేళాలో ఈ మధ్య కొన్ని ఘటనలు అయితే మాత్రం చోటు చేసుకుంటున్నాయి. మొన్న మధ్య భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. కొన్ని రోజుల క్రితం అయితే ఒక అమ్మాయి మోనాలిసా, ఆ అమ్మాయి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి ఆ అమ్మాయి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితికి అయితే వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఎందుకు జరిగింది, అసలు దీనికి గల కారణాలు ఏంటి, అందులో 30 మంది వరకు చనిపోయారు ఈ తొక్కిసలాటలో. మనం ఈ విషయాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎప్పట్లాగే మన వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు, 60 మందికి పైగా అయితే తీవ్రంగా గాయాల పాలయ్యారు. అసలు దీనికి గల కారణాలు ఏంటి అంటే, ఆ రోజు మౌని అమావాస్య అవడమే ఒక కారణం. ఎందుకంటే కుంభమేళాలో ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది భక్తులు రాష్ట్రం నుంచి, దేశం నుంచే కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి ఎన్నో లక్షల మంది అయితే ఈ కుంభమేళాలో స్నానం చేయడానికి అయితే వస్తున్నారు. ఇక్కడ స్నానం చేయడం అనేది ఒక పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ పవిత్ర స్నానాల్లో కల్లా కుంభమేళాలో మౌని అమావాస్య రోజు చేసే స్నానం అత్యంత పవిత్రంగా అయితే భావిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఎప్పట్లాగానే మౌని అమావాస్య రోజున ఎన్నో లక్షల మంది భక్తులు అయితే అక్కడికి చేరుకున్నారు. అక్కడ స్నానం చేయడానికి ఆ నదిలోకి దిగే క్రమంలో అక్కడ కొన్ని భారీ గేట్లు అయితే ఏర్పాటు చేశారు. ఒక పక్కన భక్తులు స్నానం చేయడానికి వెళ్తున్నారు, మరో పక్క ఈ భారీ గేట్ల దగ్గర ఏమైందంటే కొంతమంది భక్తులు అయితే నిద్రపోతూ ఉన్నారు. ఈ నిద్రపోతున్న సమయంలో ఈ స్నానానికి వెళ్ళే భక్తులు ఈ నిద్రపోతున్న వాళ్ళ కాళ్ళకు తగిలి కొంతమంది అయితే కింద పడిపోయారు. వీళ్ళు కింద పడిపోవటం, వీళ్ళ వెనకాల నుంచి వచ్చే వాళ్ళు కూడా వీళ్ళకి తగిలి వీళ్ళ మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళ మీద పడిపోవటం, అలా ఒకరినొకరు గుద్దుకొని ఈ తొక్కిసలాట అయితే జరిగింది. అలా ఈ తొక్కిసలాట జరగటం వల్ల 30 మంది చనిపోవడంతో పాటు ఒక దగ్గర ఒక 60 మందికి పైగా అయితే మాత్రం తీవ్రంగా గాయాల పాలయ్యారు. వెంటనే అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స అయితే చేయించింది గాయపడిన వారికి. అయితే ఈ తొక్కిసలాట జరగడంతో ఏమైందంటే ఈ ఇబ్బంది పడిన భక్తులు అసలు అక్కడ కార్యక్రమాలు అయితే సరిగ్గా జరగట్లేదు, బాగా ఇబ్బంది పడుతున్నాము అని గవర్నమెంట్ మీద అయితే తీవ్రంగా అయితే వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. దీనికి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా స్పందించి ఆయన ఏమన్నారంటే, ఇలాంటి వదంతులు అయితే నమ్మొద్దు, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు బాగానే చేస్తుందని కొద్దిగా ఎక్స్లో కూడా పోస్ట్ చేసి ఆయన అయితే చెప్పుకొచ్చారు. అసలు ఈ మౌని అమావాస్య ప్రత్యేకత ఏంటి అంటే, ఈ త్రివేణి యోగా అనేది ఒక 144 సంవత్సరాల తర్వాత అయితే వచ్చింది. ఈ 144 సంవత్సరాల తర్వాత రావడంతో ఈ మౌని అమావాస్య రోజు భక్తులు ఈ నదిలో స్నానం చేస్తే ఆ రోజు ఆ నది అమృతంగా మారుతుందని, అమృతంలో దిగి స్నానం చేస్తుందని భక్తులకైతే ఒక నమ్మకం. దానివల్ల కుంభమేళాలో జరిగే పవిత్ర స్నానాల్లో కల్లా ఈ మౌని అమావాస్య రోజు చేసే స్నానాలు చాలా పవిత్రంగా ఉంటుందని అక్కడికి వచ్చే భక్తులు అయితే భావిస్తూ ఉంటారు. ఏదైనా కానీ ఇన్ని లక్షల మంది భక్తులతో ఇలాంటి కుంభమేళా జరిగే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు భక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి, ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అన్ని లక్షల మంది జనం ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళు ముందు వెళ్ళిపోవాలనే కంగారుతో ఉంటారు. ఇప్పుడు పిల్లలతో వెళ్తుంటారు, వృద్ధులతో వెళ్తూ ఉంటారు. కానీ ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఆలోచించి జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా తోసుకుంటే ఇప్పుడు వెనకాల వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే మేము ముందు వెళ్ళిపోవాలి అనే కంగారుతో ముందు వాళ్ళని తోసేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ముందు వాళ్ళు ఎలా పోయినా పర్లేదని చెప్పి వెనకాల వాళ్ళు తోసేస్తూ ఉంటారు. దానివల్ల ఇలా తొక్కిసలాట జరిగే ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఏదైనా కానీ జనం ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక వాళ్ళే కాదు, ముందు వాళ్ళే కాదు, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు అయితే పాల్గొనాలి. ఎందుకంటే 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచో భక్తులు అయితే వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళకి ఆరోగ్యం అది బాగుంటుందని, అంతా మంచి జరుగుతుందని అక్కడికి వచ్చే భక్తులు నమ్మకం మీద అక్కడికి వస్తుంటారు. వచ్చి అక్కడికి వాళ్ళ మొక్కులు అది తీర్చుకుని కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తొక్కిసలాటలో కూడా
కొంతమంది కొన్ని టీములుగా వెళ్ళిన వాళ్ళు కూడా విడిపోయి ఇప్పటికీ కలవలేదని అయితే కొంతమంది చెప్తున్నారు. కర్ణాటక నుంచి అయితే ఒక 60 మంది టీం వెళ్ళారంట. వాళ్ళలో ఒక 5గురు అయితే మిస్ అయ్యారని ఆ టీంలో వెళ్ళిన వాళ్ళైతే చెప్తున్నారు. ఏదన్నా కానీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగు ముందుకేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.